వెల్కమ్ టు తెలుగు వన్. ఎన్నికల యుద్ధం అయిపోయింది. ఆఖరి ఘట్టం కౌంటింగ్ ప్రక్రియ. సాఫీగా సున్నితంగా సాగిపోవలసిన కౌంటింగ్ ప్రక్రియలో సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో ఆటంకాలు కల్పించటం, మీరు రూల్స్ పట్టించుకోవద్దు, రూల్స్ పాటించే వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్లుగా వద్దు అని సజ్జల బరితెగించి వారి పార్టీ ఏజెంట్లకు విధ్వంస దిశానిర్దేశం చేశారు. నిన్నటి సాక్షిలో ఓట్ల లెక్కింపు సమయంలో శాంతి భద్రత సమస్య తలెత్తవచ్చు అని భారతిరెడ్డి ఆమె పత్రికలో అచ్చయించారు. అంటే అల్లర్లు జరగబోతున్నాయి అని భారతిరెడ్డి చెప్పేశారు. ఎక్కడ ఎప్పుడు అల్లర్లు జరిగేది, ఎవరికి ఎప్పుడు గుండెపోటు వస్తుంది భారతిరెడ్డికి మాత్రమే తెలుస్తుంది. సాక్షి ద్వారా ప్రపంచానికి ఆమె తెలియజేస్తారు. కౌంటింగ్ రోజు విధ్వంసానికి, హింసకు అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే తెలియజేశాయి. సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీ ఏం చేస్తారో చూడాలి. బాధ్యత కలిగిన పార్టీల కౌంటింగ్ ఏజెంట్ల కోసం సవివరంగా కౌంటింగ్ ప్రక్రియను నేను మీకు ఇక్కడ వివరిస్తాను. సజ్జలు చెప్పినట్టు కాకుండా చట్ట పరిధిలో, ధర్మ మార్గంలో మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. కౌంటింగ్ సమయంలో ఈవీఎం కంట్రోల్ యూనిట్లను మాత్రమే కౌంటింగ్ టేబుల్ వద్దకు తీసుకొస్తారు. బ్యాలెట్ యూనిట్లు స్ట్రాంగ్ రూమ్లోనే ఉంచుతారు. కంట్రోల్ యూనిట్తో పాటుగా నమోదైన ఓట్ల కౌంటు తెలిపే సంబంధిత ఫామ్ 17C కాపీని కూడా కౌంటింగ్ టేబుల్ వద్ద అందజేస్తారు. ఓట్ల లెక్క ప్రారంభానికి ముందు ఈవీఎం కంట్రోల్ యూనిట్ సీల్స్ తనిఖీ చేస్తారు. పేపర్ స్ట్రిప్ సీల్, స్పెషల్ ట్యాగ్, గ్రీన్ పేపర్ సీల్ తదితర క్యారియింగ్ కేసుకు ముఖ్యమైన సీల్స్ అన్నింటినీ, మరీ ముఖ్యంగా కంట్రోల్ యూనిట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ను ఏజెంట్లు చెక్ చేసుకుని అన్నీ సరిగ్గా ఉన్నట్లు సంతృప్తి వ్యక్తపరిచిన తరువాత మాత్రమే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. ఏదైనా తేడాలు ఉంటే ఆయా కంట్రోల్ యూనిట్ లెక్కింపు ఆపి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళి వారు నిర్దేశించిన విధంగా స్పందిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ సరిగా కనిపించకపోతే టేబుల్ ఇన్ఛార్జికి తెలిపి తగిన మార్పులు చేయించుకోవాలి. సాధారణంగా ప్రత్యర్థి ఏజెంట్లు దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేస్తారు. జాగ్రత్తగా మసులుకోవాలి. టేబుల్ ఇన్ఛార్జ్ కంట్రోల్ యూనిట్ రిజల్ట్ బటన్ నొక్కిన తర్వాత మొత్తం పోలైన ఓట్ల సంఖ్య వస్తుంది. దానిని ఫామ్ 17Cతో సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. తేడా ఉంటే రిటర్నింగ్ అధికారికి రిపోర్ట్ చేయాలి. ముందుగా తీసుకెళ్లిన ఫామ్ ఒక్కొక్క అభ్యర్థికి పోలైన ఓట్ల సంఖ్యను కంగారు పడకుండా రాసుకోవాలి. ఇండిపెండెంట్లే కదా అని వదిలేయకుండా అందరి అభ్యర్థులకు పోలైన ఓట్ల సంఖ్య కంట్రోల్ యూనిట్ చూసి రాసుకోవాలి. ఆలస్యం అవుతుందని తొందర చేసి టేబుల్ ఇన్ఛార్జి చదువుతారు. మీకు ఇబ్బందిగా ఉంటే స్క్రీన్ చూపమనండి, మెల్లగా చదవమనండి. పట్టించుకోకపోతే రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్ళాలి. అంతే తప్ప ఎక్కడ ఒత్తిడికి లోను కావద్దు. ఒక్కొక్కసారి టేబుల్ ఇన్ఛార్జ్ చదివేటప్పుడు తెలిసి తెలియక కొన్ని తప్పులు జరగటం సహజం. ఉదాహరణకు 316ని 361గా ఇంగ్లీష్లో పలకవచ్చు. జాగ్రత్తగా గమనించండి, వారిని హెచ్చరించండి. కావాలని చేసేవారు వాటిని ఇండిపెండెంట్ అభ్యర్థుల లెక్కలో తగ్గించి కూడిక సరిపోయేటట్లు చేసుకుంటారు. అందుకే ఇండిపెండెంట్ ఓట్లు కూడా జాగ్రత్తగా రాసుకోవాలి. కౌంటింగ్ విధానంపై కంప్లైంట్ ఉన్నా, కూడిక తేడా వస్తున్నా మరలా చూపించమని అడగొచ్చు. వారు పట్టించుకోకపోతే అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్ళి రాతపూర్వకంగా తెలియజేయవచ్చు. ప్రతి రౌండు కౌంటింగ్ పూర్తయిన తర్వాత అబ్జర్వర్ ర్యాండమ్గా ఏవైనా 2 కంట్రోల్ యూనిట్లు తీసుకుని మైక్రో అబ్జర్వర్ ద్వారా ఆ కంట్రోల్ యూనిట్ల రిజల్ట్ నోట్ చేయించి సంబంధిత టేబుల్ ఇన్ఛార్జి వద్ద ఉన్న రిజల్ట్ వివరాలతో చెక్ చేసి సరిపోయే లేదో చూసుకుంటారు. అన్ని పోలింగ్ బూత్ల లెక్కింపు పూర్తయి అన్ని కౌంటింగ్ షీట్స్ ఫామ్ 17C పార్ట్ 2లో ఓట్ల వివరాలు పరిశీలిస్తారు. అభ్యర్థి, ఎన్నికల ఏజెంటు, కౌంటింగ్ ఏజెంట్ సంతకం చేసిన తరువాత రిటర్నింగ్ అధికారి అన్ని వివరాలు పరిశీలించి ఎలాంటి అభ్యంతరాలు లేవని నిర్ధారించుకున్న తరువాత ఫామ్ 20 నమోదు చేసి తుది ఫలితం వెల్లడిస్తారు. కౌంటింగ్ ఏజెంట్లకు ముఖ్య సూచనలు: బ్రేక్ ఇచ్చినప్పుడు తప్పితే కౌంటింగ్ టేబుల్ విడిచిపెట్టవద్దు. మరీ ముఖ్యంగా కౌంటింగ్ జరుగుతున్నప్పుడు పూర్తి ఏకాగ్రతతో ఉండాలి. ప్రతి రౌండు లెక్కింపు పూర్తి కాగానే ఫలితాలను అందుకు సంబంధించిన పేపర్స్పై టేబుల్ ఇన్ఛార్జ్ సక్రమంగా నమోదు చేసి సంతకం చేసింది లేనిది జాగ్రత్తగా గమనించాలి.
ఎవరైనా టేబుల్ ఇన్ఛార్జి సక్రమంగా కౌంటింగ్ చేయటం లేదని కానీ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కానీ మీరు గుర్తిస్తే వెంటనే రిటర్నింగ్ అధికారిని సంప్రదించాలి. టేబుల్ ఇన్ఛార్జి ఏ తప్పులు చేస్తున్నాడో రాతపూర్వకంగా తెలియజేసి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. ఆ ఓట్లను తిరిగి కౌంటింగ్ చేయమని అడగాలి. ఆ రాతపూర్వక పత్రం నకలు కూడా మీ వద్ద ఉంచుకోవాలి. ప్రత్యర్థి కన్నా తక్కువ ఓట్ల వ్యత్యాసం ఉన్నప్పుడు తప్పకుండా రీకౌంటింగ్ కోరే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు అభ్యర్థి దృష్టిలో అన్ని వివరాలు ఉంచాలి. ఏఆర్ఓ మైక్రో అబ్జర్వర్కి రీకౌంటింగ్ ఆవశ్యకత వివరించడం చాలా ముఖ్యం. ఒక్కసారి ఫలితం ప్రకటిస్తే దానిని కోర్టులో మాత్రమే ఛాలెంజ్ చేయగలం. ప్రతి రౌండ్లోనూ జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన చోట అవసరమైన విషయాలపై రాతపూర్వకంగా తెలియపరచాలి. లాజిక్ ప్రకారం వినయంగా న్యాయం చేయమని అడగాలి. కొత్త బాల్ పెన్లు 2, రైటింగ్ ప్యాడు, A4 సైజు తెల్ల కాగితాలు, ఒక క్యాలిక్యులేటర్, టేబుల్ కౌంటింగ్ ఫామ్స్ తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. ఫామ్ 17A అంటే పోలింగ్ సమయంలో ఓటర్ల నమోదు రిజిస్టర్. ఓటరుకు ఓటు సమయంలో ఓటు వివరాలు నమోదు చేసుకుని ఓటరు చేత సంతకమో వేలిముద్ర వేయించిన రిజిస్టర్ అది. ఫామ్ 17 అంటే టెండర్ ఓటు రిజిస్టర్. 17C పార్ట్ 1 అంటే ఓటర్ల సమగ్ర నమోదు వివరాలు పొందుపరిచి ఉంటుంది. ఫామ్ 17C పార్ట్ 2 అంటే పోలింగ్ బూత్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత బూత్ ఫలితాల వివరాలను ఫామ్ 17C పార్ట్ 2లో నమోదు చేస్తారు. పోస్టల్ ఓట్లని సంబంధిత ఫామ్లో నింపి అభ్యర్థి అబ్జర్వర్ కూడా చూసి సంతకం చేసిన తర్వాత ఆ రౌండ్ ఫలితం డిక్లేర్ చేస్తారు. ఈవీఎంలు లాటరీ పద్ధతిలో తీసుకుని వాటిని వీవీప్యాట్ ఓటింగ్ స్లిప్పులు 100% కౌంట్ చేసి ఒక్కో అభ్యర్థికి వచ్చిన ఓట్ల రికార్డు చేయాలి. వీటికి సంబంధించి ఈవీఎం కంట్రోల్ యూనిట్స్ కౌంటింగ్లో వచ్చిన ఓట్లతో సరిచూసుకుని అంతా సవ్యంగా ఉంది అనుకుంటేనే తుది ఫలితం డిక్లేర్ చేయాలి. టు బీ కేర్ఫుల్. విష్ యూ ఆల్ ది బెస్ట్.